ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందముల పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 456వ పద్యం. కోలములగవయ వృక శార్దూలములన్ తరక్షు ఖడ్గ రోహిత హరి సుండాలముల శరభ చమర వ్యాలముల వధించ విభుడు వడినోలములన్. కోలములన్ అడవి పందులను, గవయ గురుపోతులను, అడవి దొన్నలు అనమాట. ఇవి వృక తోడేళ్లను, శార్దూలములన్ పెద్ద పులులను, దరక్షు శమంగులను, ఖడ్గ ఖడ్గమృగలను, రోహిత అనగా కేసరి మృగములను అంటే అడవి కొడలు అంటారు, హరి సింహములను, సుండాలములన్ ఏనుగులను, శరభ మృగములను, చమర చామర మృగములను, వ్యాలములన్ కొండ చిలువలను, వధించన్ సంహరించెను, విభుడు ప్రభువు, వడిన్ వేగముగా, ఓలములన్ మాటులలో. భావము: వనవరాహాలను, అడవి ఎద్దులను, తోడేళ్లను, పెద్ద పులులను, ఖడ్గమృగాలను, అడవి గొర్రెలను, సింహాలను, ఏనుగులను, శరభాలను, జడల బర్రెలను, కొండ చెలువలను ఆ మహారాజు నైపుణ్యంతో పడగొట్టాడు. తర్వాత 457 పద్యం. మృగయులు మెచ్చ నరేంద్రుడు మృగరాజ పరాక్రమమున మెరసి హరించన్. మృగధర మండలమున గల మృగమొక్కడి తక్క సర్వ మృగముల నెల్లన్. మృగయులు వేటగాళ్ళు మెచ్చుకొనేలా నరేంద్రుడు నరులకు ఇంద్రుడు అనగా రాజు మృగరాజ పరాక్రమమున సింహ పరాక్రమముతో మెరసి ప్రకాశించి అనగా అతిశయించి హరించన్ సంహరించను. మృగ ఎడిని ధర ధరించిన మండలమునన్ బింబములో అనగా చంద్రబింబములో కల ఉన్న మృగము ఒక్కటి మాత్రము తప్పించి సర్వ సమస్తమైన మృగములన్ జంతువులను ఎల్లన్ అన్నిటినీ. భావము: ఆ నరేంద్రుడు మృగేంద్ర విక్రమంతో వేటగాళ్ళు మెచ్చేటట్లుగా చంద్రమండలంలోని మృగాన్ని తప్ప అరణ్యంలో ఉన్న మృగాలన్నీ వేటాడాడు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.